ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి దేవుడే ఆధారము. ఎందుకంటే, దేవుడు ప్రతి దానికి గాలినిస్తున్నాడు. గాలి లేకపోతే ఏ మనిషి కూడా బతకలేడు. ఏ జీవి కూడా బతకలేదు. ఏ ప్రాణి కూడా బతకలేదు. కాబట్టి గాలి అనేది చాలా అవసరం. ఒక్క నిమిషం గాలి లేకపోతే మనిషి బతకలేడండి. గిల్ల గిల్ల కొట్టుకుంటాడండి. చేప నీళ్ళలో నుంచి బయటపడితే ఎలా కొట్టుకుంటుందో ఆ విధంగా మనిషి కొట్టుకుంటాడు. చూడండి ఇక్కడ ట్రైన్స్‌కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బసెస్‌కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దేవుడి సృష్టిలో మాత్రం వేటికి ప్రాబ్లమ్ రావట్లేదండి. ఒక్క నిమిషం గాలిని గాని ఆపాడంటే ప్రపంచం అంతా కూడా ఏమవుతది? ప్రపంచం అంతా కూడా శ్మశానంగా మారిపోద్దండి. కానీ దేవుడు ఎప్పుడు కూడా అట్లా చేయలేదండి. దేవుడు ఆయన కృపగల దేవుడు. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయనని ఎప్పుడు ఎవరు కూడా ఆయన ఇబ్బంది పెట్టడండి. గాలి సమృద్ధిగా అందరికి ఇస్తున్నాడు కాబట్టి అందరూ కూడా సజీవంగా ఉన్నాం. దేవుడే మనకు ఆధారం.